చంద్రబాబుని కేసులు వెంటాడబోతున్నాయి. 17A ఆధారంగా అన్నటువంటి పాయింట్ పక్కెళ్ళిపోయింది. ఆల్రెడీ మిగతా కేసులో ముందస్తు బెయిల్ వచ్చినాయి, కానీ విచారణలు ఆపమని ఏ కోర్టు చెప్పలేదు, కేసు ఏ కోర్టు కొట్టేయలేదు. ఇప్పుడు ఇక చంద్రబాబు క్వాష్ కోసం వెళ్ళాలి, అంటే కేసు కొట్టేయమని వెళ్ళాలి. కేసు కొట్టేయకపోతే ఆయన ఖచ్చితంగా ఆయా విచారణకు హాజరు కావాలా, సిఐడి పిలిస్తే వెళ్తూ ఉండాలి. ప్రస్తుతం ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి సిఐడి పిలవటం మానేసినట్టుంది, ఎందుకంటే పిలిస్తే దాన్ని ప్రచారం చేసుకుంటారన్నటువంటి ఉద్దేశంతో. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు కనుక గెలవకపోతే అప్పుడు ఆ తర్వాత కంటిన్యూగా కోర్టుల చుట్టూ సిఐడి చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ లోపుగానే క్వాష్కి వెళ్తారా? ఒకవేళ క్వాష్ కాకపోతే పెద్ద ఎదురు దెబ్బ. ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి 17 ఆధారంగా క్వాష్కి ట్రై చేశారు, కానీ అది కాస్త రివర్స్ అయిన నేపథ్యంలో చంద్రబాబు గారికి అయితే ఇక్కడ లీగల్గా ఉన్నటువంటి ఆప్షన్ టోటల్గా కేసులన్నిటి మీద విడివిడిగా క్వాష్లు వేయడం. ఏం జరుగుతుందో చూడాలి.